పెనేషియా అంటే సర్వరోగ నివారణి లేదా ఔషధం లేదా మూలిక. నెవర్త్లెస్ నన్త్లెస్ లేదా ఆన్ ద కాంట్రరీ హౌవెవర్ అంటే అయినప్పటికీ. యాడిక్వేట్ అంటే తగినంత. ఇండిస్పెన్సబుల్ అంటే చాలా ముఖ్యమైన. పారామౌంట్ అన్న చాలా ముఖ్యమైన. ఆర్కైక్ అంటే చాలా పురాతనమైనది, పాతవి. ఇల్యూమినేట్ అంటే స్పష్టంగా, వివరంగా. ఇమినెంట్ అంటే సూన్, బిఫోర్ లాంగ్, ఇన్ నో టైమ్ అన్న త్వరలో, వెంటనే. ఫ్లక్చువేట్ అంటే మారుతూ ఉండడం. ఆసిలేట్ అంటే ఊగులాట, అది కూడా మారుతూ ఉంటుంది కదా, దగ్గర అర్థం వస్తుంది అన్నమాట. బై నో మీన్స్ అంటే నెవర్, ఎంత మాత్రం కాదు అని అర్థం. టిపికల్ అంటే సాధారణమైనది. వైడ్ స్ప్రెడ్ అన్న సాధారణమైనది. ఓకేనండి, ఇవాళకి 10 చెప్తున్నాను, మిగతావన్నీ రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేడ్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. అమికబుల్ స్నేహపూర్వకమైన. అబాండన్ విడిచిపెట్టు. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగిల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన. హాస్టల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫిటిలిటీ పనికిరానిది. ఫ్రెజల్ బలహీనమైన. డిటర్మిన్ నిర్ధారించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ. బొంబాస్టిక్ చాలా కష్టం. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా. అట్రసిటీ దారుణం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయడం. స్లాండర్ అపవాదు. ష్రూ తెలివైన. స్కాంటి కరువు. డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. అబ్లిగేషన్ నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్స్ పుట్టుకతో వచ్చే స్వభావం. ఎన్వి అనసూయ. ఇన్వేట్ దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం లేదా శాశ్వతమైనది. బెవే గుంపు. హైబ్రిడ్ అంటూ కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమకాలం. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలేటరల్ తాకట్టు జామీను. లెవే వసూలు. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదం. కాన్షియన్స్ నీతి నియమాలతో కూడిన మనస్సాక్షికి సంబంధించింది. అథారిటేటివ్ పిడివాదంతో మాట్లాడడం. క్లామర్ బయటకు గట్టిగా ఏడవడం. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం. ఫీజబుల్ సాధ్యమే. క్లామర్ బయటకు గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడం. ఆర్టికులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం. సటిల్ సున్నితమైన. రుడిమెంటరీ మూలం. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి మక్కానించడం. ఫినామినన్ సంఘటన. ఎండోర్స్మెంట్ మద్దతు. ఎంపిరికల్ అనుభవాలతో కూడిన. వివిడ్ స్పష్టమైన. వాలటైల్ అస్థిరమైన. అడియర్ అంటుకొని. అండర్మైన్ అణగదొక్కించడం. వైస్ వర్సా ఒక వాక్యానికి విరుద్ధం. ఫిల్దీ మురికి. ఖయాస్ గందరగోళం. కాంటిన్యూస్ ముఖ కవళికలు. డిప్రైవ్ అందకుండా చేయడం. డెవిల్ నివసించడం. ఇండిజెన్స్ పేదరికం. ఇంప్లిసిట్ సలహా. ఇండస్ట్రియస్ కష్టపడే మన స్వభావం. హ్యాక్నీడ్ ఎక్కువగా వాడడం వల్ల విసుగా అనిపించడం లేదా మామూలుగా పాతవిగా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేని, మచ్చలేని. హాస్టిల్ తొందరగా. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ హానికరం. గ్లుట్ ఎక్కువగా ఉండడం, అవసరం కన్నా ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ మార్చడానికి వీలు తగలవు. మిథికల్ అంతా కథ. మ్యూటినీ తిరుగుబాటు. హెన్పెక్ట్ భార్య చెప్పు చేతుల్లో ఉన్న భర్త. మెరళి కేవలం. డెమాన్స్ట్రేట్ ప్రదర్శన. ఎరెడిగేట్ నిర్మూలన. అబండన్ సమృద్ధిగా. అబాండన్ విడిచిపెట్టు. క్రానిక్ దీర్ఘకాలిక చాలా కాలం నుండి. అపేరెంట్ స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ, గొడవలు. కాన్సిక్వెన్సెస్ ఫలితాలు. ఎరిడ్ పొడిగా. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు. దేశాల మధ్య సంబంధాలు లేదా ఒప్పందాలు లేదా స్నేహపూర్వక సంబంధాలు. కంప్లే కట్టుబడి ఉండడం లేదా పాటించడం. కాంకరెంట్ ఏకకాలిక, ఒకే సమయంలో జరిగే 2 ప్రోగ్రామ్స్, 2 సందర్భాలు అన్నమాట. కాండెమ్డ్
ఖండించడం, వద్దని చెప్పడం. కన్నోనేషన్ అర్థం, భావన అన్నమాట. ఒక ఇల్లు అనగానే ఇల్లు, 4 గోడలు, మనుషులు అనకుండా ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు అన్నీ గుర్తొచ్చేవే ఆ భావనలే కన్నోనేషన్ అంటారు. కన్సిక్యూటివ్, వరుసగా. రీఎన్ఫోర్స్, బలపరచడం. కన్సెన్సస్, ఏకాభిప్రాయం. డిస్కోర్స్, ఉపన్యాసం. కొలరేషన్, అన్యోన్య సంబంధం. ఎవాల్వ్, వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డీవర్స్, వైవిధ్యం. బిజార్, వింత. వర్చువల్, నిజం కానిది. ఎగ్జైల్, బహిష్కరించడం. పెరిష్, పాడైపోయినది. బ్లిస్, ఆనందం. జెనిత్, ఎత్తు. ఎక్స్టాటిక్, అద్భుతమైనది. కంప్రెస్, కుదించు. కన్సైన్, అప్పగించు. క్యాన్వస్, ప్రచారం. డెస్పటిక్, అమానుషం, అరాచకం. కన్ఫర్, ప్రధానం. ఇంక్రెడిబుల్, అద్భుతమైనది. నమ్మశక్యం కానిది. ఎంబార్క్, ప్రారంభించడం, ప్రవేశించడం. రావింగ్, ఉద్వేగపూరితమైన కోపం. రెవిటింగ్, ఆకర్షణీయమైనది. మ్యాగ్నిట్యూడ్, పరిమాణం, తీవ్రత. ఫీచర్, ముఖ్యమైన లక్షణం. అల్యూర్, ఆకర్షణీయమైనది. అడ్జోన్, వాయిదా. ఎనియలేషన్, నాశనం చేయడం. ఇంటర్వెన్షన్, జోక్యం. ఇంట్యూషన్, అంతర్జ్ఞానం, ఆకస్మికంగా కలిగే జ్ఞానం లేదా ఎక్స్పీరియన్స్తో వచ్చే జ్ఞానం. ఇంప్యూడెన్స్, అహంభావన, అలంకరణ. పంజెంట్, దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్, అనువాదం లేదా ట్రాన్స్లేషన్. రిట్రైవ్, రాబట్టుకోవడం. ప్రిస్టీన్, స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్, అనుకరించడం. ఓవర్వెల్మ్, అతిక్రమించడం, అణిచివేయడం. స్టీరియోటైప్, ఒక వర్గం వారిని వారు ఇలాంటి వారే అని చెప్పి నిర్ధారించడం. డిస్టింక్ట్, తేడా, ప్రత్యేకత. సర్కమ్యాంబులేషన్, ప్రదక్షిణ. ఎనర్టైన్, అభిషేకం. కాన్సిక్రేటెడ్, పవిత్రీకరించిన. కాన్సిక్రేటెడ్ ఫుడ్, ప్రసాదం. రెసిలియంట్, జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొని తిరిగి పుంజుకునే వారిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే రూల్ అన్నమాట, సూత్రాలు. ప్రిన్సిపల్ అంటే ప్రధాన అధ్యాపకుడు అంటే. ఇంకా ప్రిన్సిపల్ అంటే మరో అర్థం కూడా ఉంది. పెద్ద అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కానీ, లోన్ అమౌంట్, మెయిన్ అమౌంట్ కానీ దాన్ని ప్రిన్సిపల్ అంటారు. ప్రొఫౌండ్, గాఢమైన, లోతైన. మిటిగేట్, తీవ్రతను తగ్గించడం. అబామినల్, అసహ్యకరమైన. అమికబుల్, స్నేహపూర్వకమైన. ఎమియబుల్, ప్రేమపూర్వకమైన. అకార్డ్, ఒప్పందం. అపతి, నిరుత్సాహం. యాంటిపతి, ఇష్టం లేదా అయిష్టం అన్నమాట. అడ్వర్సిటీ, దురదృష్టం. ఎబేస్, అవమానించడం. అబేష్, నిరుత్సాహపరచడం. ఎబేట్, తగ్గించు. ఇన్విన్సిబుల్, అజేయుడు. ఫ్లాక్, మంద. పాంథిజం, అంతా దేవుడే అని చెప్పి నమ్మడం, సిద్ధాంతం అన్నమాట. స్టాయిక్, జ్ఞాని. సుఖదుఖాలకు వశము కానివాడనమాట. అమెచ్యూర్, అభిలాషి. వృత్తి కాకుండా సరదాగా చేసేవాడిని అమెచ్యూర్ అంటారు. డిప్సోమానియా, మద్యం పట్ల విపరీతమైన కోరిక కలవాడిని డిస్పోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్, మొక్కల పెరుగుదల కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. బిబ్లియోఫైల్, పుస్తకాల ప్రేమి. ఆలిగ్రకీ, కొద్దిమంది పాలన, సంపన్న పాలన లేదా వ్యాపార కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కొద్దిమంది పాలన అన్నమాట. అరిస్టోక్రసీ, ఉన్నత వర్గం, రాజుల పాలన లేదా ప్రభువుల పాలన. బేల్, ఒక పెద్ద వస్తువుల కట్ట. అనార్కోనిజం, కాలజ్ఞాన దోషం. పురాతనమైన వస్తువు ఈ కాలంలో కనిపించడం, ఆ కాలంలో కొత్త యుగం నాటి వస్తువులు కనిపించడాన్ని కాలజ్ఞాన దోషం అంటారు. అంటే అనార్కోనిజం అంటారు. ఉతోపియా అంటే ఊహా ప్రపంచం, శాంతిగా ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోవడాన్ని ఉతోపియా అంటారు. కోమా, బెనిఫాక్టర్, సహాయం చేయడం. సోవెనీర్, జ్ఞాపకంగా ఒక వస్తువు కొనడం. ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు జ్ఞాపకంగా ఒక వస్తువు కొనడం. ఇన్ఫర్మరీ, చిన్న వైద్యశాల. ఇన్సినరేట్, మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ, క్యాన్సర్కి ఔషధ చికిత్స అన్నమాట. ఆర్బిట్రరీ,
ఆర్బిట్రేటర్ ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి అనమాట. ఇది గ్రూప్లో కానీ ఇండివిజువల్ కానీ. ఎరేనా క్రీడా స్థలం. హెరెటిక్ మత వ్యతిరేకి. హచ్ గుడిసె. ఇంటర్న్షిప్ వైద్య నిపుణులు. ఆక్రోఫోబియా ఎత్తు వలన భయం. బయోటా చిన్న జీవులు. ఆల్కోఫోబియా నొప్పి భయం. సోమాంబులిస్ట్ నిద్రలో నడిచే వ్యక్తి. సెంటిపేడ్ ఎక్కువ కాళ్ళు ఉన్న పురుగు. జియాలజిస్ట్ భూమి విజ్ఞాన శాస్త్రవేత్త. స్కలరీ వాష్ ఏరియాని స్కలరీ అంటారు. అంటే కిచెన్ వెనక వైపు గదిని స్కలరీ అంటారు. హోమోఫోన్ అంటే పదాలు ఒకేలాగుంటాయి. 2 పదాలు తీసుకుంటే ఆ పదాలు ఒకేలాగుంటాయి కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ BAR బార్. బార్ అంటే ఒక రాడ్ అనమాట. ఒక రాడ్ లాంటిది. ఒక రాడ్. ఇంకోటి BAR బార్ అంటే అడ్డంకి అనమాట. 2 ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉన్నాయి కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయి. ఎపోనీ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ ఏ నేమ్ అంటే వ్యక్తి పేరు. ఒక వ్యక్తి పేరు సంస్థకి పెట్టడం అనమాట. ఆ వ్యక్తి పేరే సంస్థని పెట్టడం. ఫేషియస్ హాస్యకరమైన. మెలోడ్రైటిక్స్ అసమర్థత లేదా అనుభవం లేని. అబ్రోగేట్ రద్దు ఉపసంహరించుకోవడం. పీవిష్ చికాకు. గ్లీన్ కలెక్ట్. అన్ప్రిపోసెసింగ్ అంటే ఆకర్షణీయంగా లేని, అంతగా ఆకట్టుకోలేని. రీడ్రెస్ నష్టపరిహారం చెల్లించడం. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించడం. స్కాడెన్ఫ్రూడ్ ఇతరుల కష్టాలను చూసి సంతోషపడేవాడిని స్కాడెన్ఫ్రూడ్ అంటారు. అనామలీ అంటే ఆడిటీ అంటే సాధారణంగా ఊహించని విధంగా అసాధారణంగా ఊహించని విధంగా. క్యాటలిస్ట్ అంటే కాజ్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. అంటే చర్యను వేగవంతం చేయడం అనమాట. అంటే ఈస్ట్ ఏం చేస్తుంది, త్వరగా పులయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే చలి ప్రదేశాల్లో త్వరగా పులవదన్నమాట. మన ఎండ ప్రదేశం కదా, మనకి త్వరగా పులుస్తుంది ఈస్ట్ వేయకపోయినా. పిండి అనేది త్వరగా పులుస్తుంది కానీ చలి ప్రదేశాల్లో త్వరగా పులవదన్నమాట. అందుకే ఈస్ట్ వేస్తారు త్వరగా పులవడానికి. ఆ ప్రాసెస్ని క్యాటలిస్ట్ అంటారు. ఎకనామికల్ ఆర్థికంగా కానీ డబ్బు పరంగా కానీ లేదా వనరుల పరంగా కానీ ఆదా చేయడం. కన్స్ట్రెయిన్ పరిమితి. ఇర్రెఫ్యూటబుల్ కాదనలేని. డిగ్రేడ్ అంటే క్షీణింపచేయడం అంటే అవమానించడం. లెబోరియస్ శ్రమతో కూడిన. ఎలాబరేట్ అంటే వివరంగా. అనాలగస్ సమానమైన. ఎగోటిస్ట్ అహంకారం. చువనిజం అంటే తమ దేశదే గొప్ప, తమ భాషే గొప్ప, తమ ప్రాంతమే గొప్ప అని విరవీగమని చువనిజం అంటారు. ఇంపార్షియల్ నిష్పక్షపాతం అనమాట. బీలిటిల్ అవమానించడం లేదా తక్కువగా చూడటం. లెథార్జిక్ బద్ధకం లేదా నీరసం. ఎంబ్రాయినిక్ పిండ దశలో ఉండడం, ప్రారంభ దశలో ఉండడం. అన్డెవలప్డ్. మెస్మరైజింగ్ అంటే మైమరిపించడం లేదా వశపరుచుకోవడం. అటానమస్ అంటే స్వతంత్రంగా. రిజాల్వ్ పరిష్కరించు. ఇంపర్మియబుల్ ప్రవేశించలేని. సమ్మిట్ శిఖరం ఎత్తు. డిస్క్రిమినేట్ పక్షపాతం. సెరెన్ ప్రశాంతంగా. కాంప్లిమెంటరీ పరిపూర్ణమైన. కొహిసివ్ ఐక్యమగుట. ప్రెవెల్ నచ్చచెప్పు. ఎంథ్రాల్ ఆకర్షించు. మిస్కన్స్ట్రూ తప్పుగా అర్థం చేసుకోండి. ఈక్విటబుల్ అంటే సమానమైన. అవర్ట్ నివారించు. ఆటోక్రటిక్ హిట్లర్ రూల్. డిస్క్రీట్ వివేకమైన. కమెండబుల్ మెచ్చుకోదగిన. డిటర్మెంటల్ హానికరమైన. కొలోజల్ భారీ. ఎసెంట్రిక్
అసాధారణమైన, పెక్యులర్ అన్న అసాధారణమైన, బ్లోస్టర్ బలపరచడం, ఎగ్జాంపులర్ మోడల్ అంటే ఉదాహరణ, క్రెస్ట్ ఫ్యాలెన్ అంటే డిసప్పాయింట్ అంటే కుంగిన, డెక్స్టిరిటీ స్కిల్ అంటే నైపుణ్యం, జస్ట్ అంటే ఎనర్జీ అంటే అభిరుచి, ఆహ్లాదకరమైన స్వభావం అన్నమాట. యోక్ 2 ఎద్దుల కలిపే కర్ర. ఈల్డ్ దిగుబడి. వ్యాలిడ్ చెల్లుతుంది. వెనోమ్ విషం. ఆసిలేట్ ఊగులాట. వర్బోస్ మాటలతో కూడిన. వోగ్ వాడుక. వొరేషియస్ పరిమితి అన్నమాట. వెయిల్ పరద. విషియస్ దుర్మార్గం. వ్యాన్ పాలిపోవడం. వెయిన్ క్షీణించడం. విత్హోల్డ్ నిలుపుదల. వారినస్ జాగ్రత్త. వేవ్ మాఫీ. విమ్షికల్ విచిత్రమైన. విల్ట్ వాడిపోవడం. డెటిరియోరేట్ అంటే కూడా డెటిరియోరేట్ అన్న కూడా వాడిపోవడం అంతే. విల్ట్ అంటే ఎండిపోవడం. ఓకే. డెటిరియోరేట్ అంటే వాడిపోవడం. ఎఫ్లూయెన్స్ ఐశ్వర్యం. టెబు నిషేధం, బ్యాన్ అన్నమాట. థ్వార్ట్ అంటే అడ్డుకో. టెస్టిమోనీ సాక్షి అన్నమాట, సాక్ష్యం, రుజువు. వోయేజ్ అంటే ప్రయాణం అన్నమాట, సముద్ర ప్రయాణం. పయోనీర్ మార్గదర్శకుడు. ఐడియోలేటరీ విగ్రహారాధన. ఇంటర్పోలేట్ మధ్యలో చేర్చడం. రెట్రోస్పెక్టివ్ వెనక్కి తిరిగి చూడడం అన్నమాట. ఇంటర్పోలేట్ అంటే ఇప్పుడు తెలిసిన సమాచారం ఆధారంగా తెలియని సమాచారాన్ని కనిపెట్టడం అన్నమాట, అంచనా వేయడం అన్నమాట. రెట్రోస్పెక్టివ్ అంటే వెనక్కి తిరిగి చూడడం అన్నమాట. ఇప్పుడు మనం మూవీస్ చూస్తాం కదా, మూవీస్ చూసిన తర్వాత ఈ సాంగ్ ఇక్కడ పెడితే బాగుంటుంది, ఈ ఫైట్ ఇలా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం కదా, సరిచేయాలని చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, దాన్ని రెట్రోస్పెక్టివ్ అంటారు. ఇర్రివోకబుల్ అంటే తిరిగి రద్దు చేయలేనిదన్నమాట. ట్రూయిజం అంటే నిజం. ఇండిక్ట్మెంట్ నేరారోపణ లేదా అధికారిక ఆరోపణ. బాఫిల్ గందరగోళం. బ్రెబేరియస్ అనాగరికతమైన. బెన్వలెంట్ దయ. బ్లెమిష్ మరక, మచ్చ. బ్లాస్ఫమీ అంటే దేవుణ్ణి దూషించడం లేదా మత గ్రంథాలని దూషించడం లేదా మతాన్ని దూషించడం. బ్లాటెంట్ అంటే సందడిగా, సూటిగా, స్పష్టంగా. అబ్జ్యూర్ వదులుకోవడం. యాబ్జెక్ట్ నీచమైన స్థితి. అడేషియస్ ధైర్యంగా, సాహసంగా. అడ్జసెంట్ పక్కన, సమీపంలో. ఓకే అండి, థ్యాంక్ యూ.